యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనము. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకొందురు. ప్రియులారా, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీటి అందే గాని ఏ రూపము చేసుకొనకూడదు, సాగిలపడకూడదని దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఉదయకాలపు వాగ్దానంలో మరి తూర్పు నుండి పడమటి వరకు అనగా తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు ఏ దేవుడు లేడని నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సూర్య నమస్కారాలు కానీ, చంద్రునికి సాగిలపడటము, సూర్యునికి నమస్కరించటము, ఈ సృష్టికి సాగిలపడటము, చెట్లుకి సాగిలపడటము, ఏమండి మరి కనపడిన రాయికి రప్పకు సాగిలపడటము, ఇవన్నీ కూడా కాదని ప్రభువారు చెప్తున్నారు. ఉదయకాలమందు సర్వశక్తిమంతుడైనటువంటి యేసును ఆశ్రయించినటువంటి నీవు అన్నిల ఆచారం ఏమాత్రం ఆశ్రయింపక, అనుసరింపక ఈ ఉదయకాలమందు తూర్పు నుండి పడమటి దిక్కు వరకు నేనే గొప్ప దేవుణ్ణని ప్రవచిస్తున్నటువంటి అనగా మరి ఆశ్చర్యంగా అద్భుతంగా పలుకుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానములను ఎత్తిపట్టి మనం ప్రార్థించినట్లయితే దేవుడు నీ మనవుని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఉత్తరము జవాబు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం మందు మరి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఉదయకాలం మందు నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన శ్రేష్టమైన మాట బట్టి వందనాలు. నిజమైన ఆయన తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నీవు తప్ప వేరొక దేవుడు లేడని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమైన ఆయన భూమిని మొక్కేవారు, ఆకాశమును మొక్కేవారు, అయా ఈ సృష్టిని యావత్తులో ఉన్నటువంటి చెట్లను, పుట్లను, రాళ్లను, రప్పలను ఆశ్రయించి మొక్కుబడిలు మొక్కేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రభా, అట్టి అన్యుల కొరకు ప్రార్థిస్తున్నాం, రక్షించండి నాయన. రక్షణ లేని వారి కొరకు, మారు మనసు లేని వారు నిజరక్షకుడు నీవేనా, నిన్ను ఆశ్రయించటానికి కృప చూపించమని ప్రభా తండ్రి, ఒక ఆత్మ నశించటం నీకు ఇష్టం లేదు నాయన. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని సెలవిచ్చిన దేవ. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద ఉండు నీళ్ళ అందే గాని ఏ రూపము సాగిలపడకూడదు సెలవిచ్చిన దేవ. ఉదయ కాలమందు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అన్యుల ఆచారం, అన్యుల పద్ధతులను పాటించి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ వాక్యమును బట్టి ప్రతి ఒక్కరు బలపరచబడటానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడిని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.